లాస్ట్ ఇయర్ ఓకే బంగారం అనే సినిమాతో సక్సెస్ అందుకున్న ఏస్ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్ లో రూపొందిన ఇంకో ఇంటర్నేషనల్ లవ్ స్టోరీ చెలియా. అసలు మణిరత్నం లవ్ స్టోరీస్ అనగానే మనకు గుర్తొచ్చేవి రోజా, బొంబాయి, గీతాంజలి లాంటి సినిమాలు. లవ్ స్టోరీస్ ని డిఫరెంట్ స్టైల్లో ప్రొజెక్ట్ చేయడంలో మణిరత్నం తన ప్రత్యేకతను ఎప్పుడూ చాటుకుంటూనే ఉంటాడు. మరి అలాంటి డైరెక్టర్ నుంచి వచ్చిన ఎమోషనల్ లవ్ స్టోరీ చెలియా. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన కార్తీ హీరోగా మారిన తర్వాత మణిరత్నం డైరెక్షన్ లో నటించిన సినిమా ఇది. గీతాంజలి ఓ ప్రేమ కథ, సఖీలో స్టైల్లో ఉండే ప్రేమ కథ, ఇలా ఎప్పటికప్పుడు కొత్త ప్రేమ కథలను తెరకెక్కించే మణిరత్నం చెలియాలో ఎలాంటి ప్రేమ కథను చూపించాడో తెలియాలి అంటే ఈ రివ్యూ వినాల్సిందే. మరి ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కార్తీ, అదితి రావు పర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే స్లో నరేషన్, సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చకపోవడం అండ్ కామెడీ అస్సలు లేకపోవడం. మణిరత్నం చెలియాలో ఎలాంటి ప్రేమ కథను చూపించాడు అనే విషయంలోకి ముందుగా వస్తే రెండు బలమైన పాత్రల మధ్య ప్రేమ ప్రయాణం ఎలా సాగుతుంది అనే ముఖ్యమైన కథ, దాన్ని ఎమోషనల్ గా తెరపై చూపించే ప్రయత్నం చేశాడు. ఈ ప్రేమ కథను కార్గిల్ యుద్ధ నేపథ్యాన్ని జోడించి ఆసక్తికరంగా తెరకెక్కించే ప్రయత్నం కూడా చేశాడు. కానీ జైలు నుండి కార్తీ, అతని మిత్రులు తప్పించుకునే సీన్ ను ఆసక్తికరంగా తెరకెక్కించలేదు. చెలియాలో కొన్ని సీన్స్ మణిరత్నం ఇంతకు ముందు తీసిన సినిమాలైన బొంబాయి, రోజా, సఖీ ఈ సినిమాల్లోనే కొన్ని సీన్స్ ను అటు ఇటు మార్చేసి తీసేసినట్టు అనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ కలుసుకునే సీన్, సఖీలో మాధవి తన ప్రేయసి శాలినిని కలుసుకునే స్టైల్లో తెరకెక్కించారు. అలాగే మోరెత్తుకొచ్చింది అనే పాట సఖీలో సాంగ్ ను పోలినట్టుగా అనిపించింది. రెహమాన్ సంగీతాన్ని విమర్శించలేము, కానీ ట్యూన్స్ ప్రేక్షకుల బుర్రలోకి అస్సలెక్కవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సన్నివేశాన్ని ఒక పెయింటింగ్ లాగా తన కెమెరాలో బంధించేశాడు. ముఖ్యంగా లేహా ప్రాంతం, కాశ్మీర్ అందాలను సరికొత్తగా చూపించారు. అలాగే హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ కూడా చాలా బాగుంది. హంసరో సాంగ్, మైమరుపా సాంగ్స్ పిక్చరైజేషన్ సూపర్బ్ గా ఉన్నాయి. సీతారామశాస్త్రి డబ్బింగ్ సినిమాకు కాకుండా తనదైన శైలిలో సాహిత్యాన్ని అందించారు. రేపు అనేది లేకుండా పోతే నిన్న అనేది ఉంటుంది, అందులో నువ్వే ఉంటావు. చాపర్ లో కార్తీతో ఎగురుతున్న హీరోయిన్ తన అన్న చనిపోయిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నప్పుడు ఇద్దరం పైకెళ్లి వెతుక్కుందామా అనే డైలాగ్. కిరణ్ సీన్ కి తగ్గట్టుగా తన పెన్ కు పని చెప్పారు. ఇక పాత్ర పరంగా చూస్తే హీరో కార్తీ క్యారెక్టర్ కోసం చేసిన హార్డ్ వర్క్ అంతా తెరపై కనిపిస్తుంది. కార్తీ వర్కౌట్ చేసి బరువు తగ్గి స్లిమ్ గా కనబడ్డాడు. అయితే కొన్ని చోట్ల కార్తీ లుక్ పరంగా బాగున్నట్టు కనబడలేదు. అలాగే మొరెత్తుకొచ్చింది సాంగ్ లో హైదర్ అలీ లుక్ కూడా బాలేదు. అయితే నటన పరంగా కార్తీ, అదితి రావు చక్కగా నటించారు. తను మంచి ఫాదర్ ని కాలేను అని కార్తీ చెప్పే సందర్భం, అలాగే అదితి రావుకి కార్తీ సారీ చెప్పే సీన్, ఇద్దరు మంచి పర్ఫార్మెన్స్ ని అందించారు. అలాగే అదితి రావు ఫ్రెండ్ క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన రుక్మిణి విజయ్ కుమార్, మిలిటరీ డాక్టర్ గా నటించిన ఆర్జే బాలాజీ, కల్నల్ క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన ఢిల్లీ గణేష్, వారి సహా మిగిలినందరూ వాళ్ళ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు. మొత్తం మీద సినిమాలో కామెడీ అస్సలు కనబడలేదు. కామెడీ కోరుకునే ప్రేక్షకులు సినిమాను అశాంతం చూడలేరు. అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో కనిపించలేదు. కాబట్టి సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. బాటమ్ లైన్, కొంతమందికి మాత్రమే నచ్చే సినిమా చెలియా. సో ఐఎమ్ గోయింగ్ విత్ 2 stars. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Hi, this is Sivakarthikeyan. Check out my exclusive updates on IG Telugu YouTube channel.